5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గుర్రం వేసుకొని లోగిల్ల వేడికి ఎప్పుడైతే వచ్చిండో భాగ్యవతి మనిషివేనా నువ్వు? ఎటు పోతాటేనా అనుల్లా ఏంటే పొల్లగాళ్ళు బాపు 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 అని ఏడుచుకుంటారు. కచ్చిరు మొక్కర కనిపించిర్రా నీకు? నాకేడా ఎప్పుడు పుట్టిర్రు పొరగంటు? అగో బావని భాగ్యమ్మకు 7 కొడుకులక్క బిడ్డ. నాకు తెలివైందా పుట్టినారే? నీకేమన్నా సిగ్గున్నదా? ఏమన్నా తెలివి ఉన్నదా? ఎందుకే సిగ్గులేని చీర పేను అగ్గి వీనెత్తి అవలింపు తీసినట్టు అగో సిగ్గులేని జీడిగిందంటే నల్లగానే ఉంటే నాకెక్కడి సిగ్గు అన్నట్టు. సిగ్గులేక బాయరా చెరువులేక అయ్యయ్యో నేనవుడా దయగల్లా నాదుడా దయగల్లా నాదుడో క్షమగల్లా నాదుడా. నా 2 పెద్ద పిల్లలు గొడ్డోళ్ళు అంటివి, మాకు పోరగాళ్ళు ఉంటారు అంటివి. బావని భాగ్యం అని వేసుకుంటే 7 ఏడాది లోపలైన వంట గురికి అంటారా అని ముసలితనానికి కుసుమ కూడా బుక్కినట్టు వయసు వక్కలిచ్చే కోడి కొక్కరిచ్చినట్టు లగ్గం చేసుకుంటా అది ఎన్నాడు గంటది ఎప్పుడు గంటది అయ్యా ఎప్పుడు గంటదట ఇంకా పిలగల్లా అనదా నిజమేనే. ఏడాది బ్రాహ్మణయం చేసుకుంటే బిడ్డ తద్దినాలు పెట్టబోతాడు, శాతకర్మలు పెట్టబోతే ఎంత సంపాదించిన గంటె దద్దోజనం కూడా అన్నట్టు. అన్లేం దొరకది పప్పుచారు మెతుకులు. రాజుని చేసుకుంటే 3 పూటల ముష్టాన్న భోజనాలు తినచ్చు, పట్టు పరపలున వండొచ్చు, కట్టేంత చీర తొడిగేంత రైకే పెట్టేంత సొమ్ము ఎక్క గుర్రం వేల రాజ్యం ఉంటదని ఎరమండు గుర్రి అంటానన్న వాళ్ళే నువ్వు ఆశపడి లగ్గం చేసుకున్నావు. ఆశపడ్డ పాసు పడ్డది అన్నట్టు మా కుట్టని పిల్లగాళ్ళు దానికి కుడతారా లోకం అంతా అంటారు. భూపాల వారు అది అచ్చోడే అంటారు. పెళ్ళం సంబరం పెళ్లి సంబరం కానీ పోరగల్ల సంబరం లేదంటాను. ఆ స్టార్టర్ మంచిది అయితే మోటార్ నీళ్లు పోయిన ఇంకా అయిపోతే పేపర్ మీద గీత పడదు అంటారు. ఇంకా పెద్ద మొన్న అంటాడు. వాళ్ళు అంటారా నువ్వు అంటాను? వాళ్ళు అన్నారు, నేను అబద్ధం ఆడా. నిజమేనే. 50 ఏడాది తిరిగే ముందుకే కొడుకులను అంటానన్నది, బిడ్డగా అంటానన్నది. నిజమే అమ్మా. లోకం తుప్పన తూర్పాల పడతాను. అదే చేసుకోకుండా అయిపోవు కదా. మేమంటే ఇజ్జతికి పడి సత్యం ఇంట్లో. ఇప్పుడు దాన్ని చేసుకున్న వల్ల కోడైకి ఉత్తాన్ని భూపాల పట్టం అంతా కాదా? నేను ఇప్పుడు అంటారే ఉన్నా సంతులో కసటి మాటలు మాట్లాడితే మీ చేతుల్లో ఏం పెట్ట బుద్ధి కాదు నాకు. వాళ్ళకి తిన్నోళ్ళెక్కరు నీకేమెరకరా? ఏమో అడుగురి అంటారన్న వాళ్ళే మేము గొడ్డోళ్ళం అని మమ్మల్ని ఇంటికాడు ఉంచి పడుసు పిల్లం దొరికిందని ఆగప్పాయ్. ఏది పడుసు పిల్లం అన్నదా? 8 మందిని తీస్తానన్నది. నువ్వు మాట్లాడతావు, నువ్వు సార్లు చెప్తావు, నీ కళ్ళు కనిపిస్తలేవని కళ్ళ అద్దాలు పెట్టించింది నాకు తప్పయింది. రేషం ఉంటే అద్దాలు తీసి బల్ల వినికి ఇసురు. సరేనే అనుకున్నాడు ఏనాడు పెద్ద భార్య మాట పట్టుకొని అగో భాగ్యమ్మ వేడికి వస్తున్నాడు. ఓ రామ రామ భాగ్య ఏమండి రావయ్య లోగిలకు. మన పెళ్ళ ఎన్నేళ్ళు అవుతుందే? అగో ఎందుకయ్యా? ఎన్ని నెలలు అవుతుంది? ఎన్ని ఏడాది దగ్గరకు వచ్చిందా? దాటిందా? మరి పోరగా లేరి? అయ్యో ఎందుకయ్యా? ఎందుకు? నేను నీ జోలికి వచ్చిన్నా, నీ ఆడతకు వచ్చిన్నా, నేను ఊరు తిరుగుతా అంటే ఆడు 2 భార్యలు చేసుకున్నడానికి పోరగాళ్ళు లేరు. రాజు గొడ్డోడు నన్ను చేసుకున్నట్టయితే ఏడాది తిరిగే ముందుకు 7 కొడుకులను అంటానన్నా, ఒక్క నొష్ట మాణిక్యాల దేవినికి పోయి ఆడవిల్లని అంటానన్నా. శివ శివ నాదా ఎందుకయ్యా గంత కోపము? ఎందుకంటే పిల్లగాళ్ళు ఉండద్దా? ఉండాలనంటారయ్యా. నా నాదరావు ప్రాణనాదా ఓ నాదా, నా మాట వినవయ్యా ఓ నాదా, నీ భార్యను నేను ఉన్నా ఓ నాదా,
ఒక్క మాట చెప్పుతున్నా ఓ నాదా రంగ వీణరాదే ఓ నాదా ఆనాడు నువ్వు అర్ధమరాత్రి అల్ల లోపల గోరుక వేషం లోపల గుర్రం మీద వస్తుంటే అర్ధమరాత్రి అల్ల లోపల నేను అన్నమాట నిజమేనయ్యా ఒకటే కానుపు 7 తిరగక ముందే 7 కొడుకులను గంటనన్న నాదా ఒక్క బిడ్డ అనగా నష్టమానిక్యాల దేవుని గని 80 పిల్లగలను తీసి నీ చేతుల్లో పెడతానన్నమాట నిజమేనయ్యా అయ్యో నేనేమి చెయ్యవాలే ఓ నాదా అయ్యో నాదేమి తప్పు లేదే ఓ నాదా అన్నమాట వినవయ్యా ఓ నాదా ఏం చేయాలి నాదేం తప్పు లేదన్న మాట ఎక్కడికి వచ్చింది అర్థమైందా మన పంపు నీళ్లు పోసినాక మంది పంపు కాడికి మీదే పట్టుకొని పోతానా మన స్టార్టర్ కాలిపోతేనే కదా మన మోటార్ పోయపోతేనే కదా మంది పంపుల కాడికి పోతా ఆ తప్పు నాది కాదు నీదేరా పొచ్చోడా అన్నట్టు అర్థం చేసుకుంటున్నావా ఇప్పుడు నా పంపునయ్యే మేమంటే సచ్చినాము తెలియదు నీకు ఎదురు మాట్లాడినావా మేము మాట్లాడలే అన్నావా ఓ పొచ్చోడా మాకు పోరగాళ్ళు అయితే లేరు అన్నావా నాకు కాకుండా నా చెల్లెని చేసిండ్రా నాకు కాదంటివి నా చెల్లెకెందుకు పుడతలేరురా అని నేను అడిగినా అడగలే ఎప్పుడన్నా ఈ చెవు పట్టికి ఇట్లా గుంజిండ్రు ఈ చెంపలు పట్టికి ఇట్లా అన్నా అది ఎంత మాట అన్నది ఇప్పుడు నిన్ను నాదా నాదేమన్నా తప్పు ఉన్నదా చెప్పు మళ్ళీ అదే ముచ్చట అంటుంది చూసినవా ఎవరా అది గన్ని మాటలు అంటుంది మరి నీకు తెలియదా పనులు వరకుడేనా చల్ రంగ రంగ బయటికి పోయేదా మరి? రంగ 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 సారంగో రంగ రంగ సారంగో రంగ సారంగో రంగ అడగారు ముండ బట్టి గారు ముండ నివీన మన్ను వాడ నివీన గుమ్ము వాడ మదేవో ఎల్కు వారాజు మదేవో ఎల్కు వారాజు ముండ పట్టుగా ముండ నివీన మన్ను వాడ నివీన గుమ్ము వాడ నీ జోలికొచ్చిందని అవ జోలికొచ్చిందా నీ తాత జోలికొచ్చిందా యాడా తిరిగా ముందుకు ఆడివి ఆ మగ పిల్లగల్లను గంట అన్నవే నేనేం చేయాలి గిడిగిట్ట అది అనరాని మాటలు అంటుంది ఇక మన పంపు ఖరాబ్ అయింది స్టార్ట్ కాలిపోయింది అని అది అంటుంది నీకు దండ వల్ల పెడతా ఉన్నా ఓ నాదా నీ భార్యను నేను కాదా ఓ నాదా నీ ఏనుగంత పాలమయ్యా ఓ నాదా ఎల మీద పెడతా ఉంటే ఓ నాదా నా ఎముకల బొక్కలు నాదా ఓ నాదా అయ్యా బలపాల విరగబట్టే ఓ నాదా నేను ఒక్క మాట చెప్పుతున్నా ఓ నాదా నేను ఆనాడు అన్న మాట నిజమే గాని ఓ బామ భాగ్యవాది నువ్వు అంటనన్న పిల్లలు ఏరే నా చేతుల్లో పెట్టువాని నన్ను బెదిరిస్తుండవానయ్యా నా చెట్టు వీధి పూలు అని ఓ నాదా తెంపు కచ్చి నేను కాదే ఓ నాదా నీ చేతిలోన పెడుతున్నానే ఓ నాదా అంగట్ల సరుకులని ఓ నాదా నేను కొనుక్కొచ్చి నేను కాదే ఓ నాదా నీ చేతిలోన పెడుతున్నానే ఓ నాదా ఆ దేవుడు నాకు బలమోడి గట్టంది నేనేమో చెయ్యాలనయ్యా అప్పుడు నాది ఏమి తప్పు లేదయ్యా నీకు దండం పెడుతున్నానయ్యా ఒక్క మాట చెబుతున్న వినవయ్యా ఏంటిది ఏ
తల్లి కడుపు లోపలనైనా గాని కొడుకులు గనాలి కోరికలు తీరాలని అంటారు, బిడ్డలు గనాలి బ్రహ్మలు తీరనని ఆశలు ఉంటే అంటారయ్యా. ప్రాణనాథ ఓ నాదా సుతులు పుట్టేది ఎందుకు కొరగంటే ముందు గదులో నాటి కొరగంటదే అవ్వా. తల్లిదండ్రుల ప్రాణం పోయిన నాడు తల కొరిగి పెట్టేటందుకు ఒక్క కొడుకు కావాలని అంటారు, తలాపున కూర్చొని ఎడిసేటందుకు నాదా ఒక్క బిడ్డ కావాలంటారయ్యా. ఇవల్లడి రోజు నందున చూసినవా ఈ శనిగరపు వారి ఇంటి నందున ఆత్మగల్లా ఇలవ్వా ఆ రాయమల్లును కళ్యాణం చేసుకున్నది, ఒక్కగాను ఒక్క బిడ్డను అన్నది, బిడ్డ తోడ ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది. ఎందుకొరకంటే రేపటి కల్లా కర్మము తక్కువ ఒక్కవేళ మా ప్రాణం గిట్టబోతే మాకు తలగొరిగి పెట్టేటందుకు మాకు కొడుకులు కావాలి, తలాపున కూర్చొని ఎడిసేటందుకు ఒక్క బిడ్డ మాకు కావన్నది ఆ కన్న తల్లి అయిలవ్వా. కాపురమే ఆలయ గోపురం అనుకున్నది, భర్త తోటి కలిసింది, కాపురం వేసింది, పిలగన్నను కన్నదేవ్వా. అయ్యో నాదా ప్రాణనాథ ఓ నాదా ఆ పాపగారి దేవుడు చూసినవా తినేటి అల్ల లోపల సుఖపడేటి అల్ల లోపల ఆ కన్న తల్లి అయిలవ్వను తీసుకొని పోవంగా పోలేక జీవి పొరలాడుతుండగా ఆ భర్త రాయవల్లుతోటి ఏమని చెప్పిపోయే, ఆ పెద్ద కొడుకు రవీందర్ తోటి ఏమని చెప్పిపోయే, చిన్న కొడుకు మహేందర్ తోటి ఏమని చెప్పిపోయే, ఆ ఒక్కగాను ఒక్క బిడ్డ కోమలవ్వ తోటి ఏమని చెప్పిపోయేనే అవ్వా. బిడ్డ నేను పోతా ఉన్నా కోమలవ్వా, నాతో చూడ ఒకే నా బిడ్డ ఆ బాబగారి దేవుడే నా బిడ్డ నన్ను బలగాన బాబు పట్టే కోమలవ్వా, నీ కట్ట వల్ల చూడరాలే నా బిడ్డ, నీ సుఖ వల్ల చూడరాలే నా బిడ్డ, ఇక మీ బాబు బయలవే నా బిడ్డ బిడ్డ కోమలవ్వా. ఇక నీ కష్టకాలం నేను చూడరావోను బిడ్డ, ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా కాని బిడ్డ తల్లి గారి ఇంటి తోవలు బంధు పెట్టబోకు, ఇక నా పండుగ ఒడిసిపోతున్నది బిడ్డ, నీ సేద బుక్కడు అన్నవు తినే బాకి ఇక నాకు తీరిపోతున్నదే అవ్వా. అవ్వరావే అవ్వా అవ్వనే అయిలవ్వా ఆ గుల్లెడు వేగుల్లా నన్ను కన్నవే అవ్వా ఆ కట్టవేవి అవ్వా ఆ నీరు చూసినారే అని కాకుల పాలు వేసిపోతున్నవాని అవ్వా. నీ ఎర్రటి రక్తాన్ని తెల్లని సనువాలు వేసుకొని అడ్డమా వేసుకొని పాలిచ్చి పెంచి పెద్ద చేసినవే ఓ తల్లి అయిలవ్వా, నీకు అప్పుడే నిండా నూరేళ్ళు నిండిపోతున్నాయనే అవ్వా. కొడుకరారా కొడుకా కొడుకరోరా విందరు నేను పోతా ఉన్నా నా చిన్న కొడుకా మహేందరు, ఇక నేను ఇల్లంటే నేను రావోను కొడుకా, జాగలంటే నేను రావోనురా, నా తల మీద బరువు తీసి నీ చేతుల్లో పెట్టిపోతున్నరా, మిములగన్న మీ తండ్రి ఉంటున్నాడురా, రాయవల్లు బయలవురా మీ తండ్రి, మీ నా ఇన్న కష్టం నేను చూడరాను, నా ఇన్న సుఖం ఇక నేను చూడరావోనురా అయ్యా. ఇక మీ తోడ పుట్టిందిరా కోమలవ్వ ఉంటున్నది కొడుకులారా, అన్నలున్నదాలు ఆశలున్నదాలు పెట్టిపోయకున్న గాని పేరున్నదాలనుకుంటదిరా అయ్యా. ఈ ఏడాదికి ఒక్క దినం అంటే ఏడాదికి ఒక్క దినం అంటే రాగిట్ల పండుగ వచ్చిన నాడు కొడుకులారా నాకు అన్నలు ఉన్నారు నాకు తమ్ములు ఉన్నారా అని ఆశపడుకుంటా ఈ రాగిట్లు కొడుకా పట్టుకోరి నానా ఇంటికి అత్తది కొడుకా మిమ్మల కూర్చుండబెట్టి మీ చేతికి రాగిట్లు కట్టిన నాడు ఎల్లువాను మీకు ఉన్న నాడు సీరసారలు పెట్టాలరా. ఒకవేళ ఎల్లువాను గిట్ట మీకు లేకపోతే కనువు చేతులు పెట్టి అక్క బావల కాళ్ళు మొక్కాలరా అయ్యా.
మాలికవ్వా నా మనవరాల ప్రభానందిని ఇక నేను వెళ్ళిపోతుండనే బిడ్డలారా మీ ఆలన మీ పాలన నేను చూడరానే అవ్వా ఇక మీ సేద బుక్కడు అన్న వదిలే బాగి నాకు తీరిపోతున్నది ఓ అమ్మాయిలవ్వా నీ మనవరాళ్ళ ఇద్దరం వచ్చినవే నీ మాట మాకు వినబడతలేదు నీ మాటలేడ దాచుకున్నవే అయిలవ్వా నీ రూపము గల్ల పడతలేదు ఫోటోల నీ రూపాన్ని చూస్తే మాకు పానవుతని ఇస్తలేదే అవ్వా ఎక్కడెళ్ళిపోయినావే అమ్మమ్మ నీది సిరిగల్ల మోక ఉండే అమ్మమ్మ చింత పూల సాయబోలే అమ్మమ్మ తెల్లవారుతున్నది పొద్దు ఊగుతున్నది 5 సంవత్సరాల పొద్దు దాటబోతున్నదే అమ్మమ్మ ఇల్లు సీకటి వేసి అడవి లోపల ఇల్లు కట్టుకుంటున్నవా నీ ఇల్లు నీకు నచ్చలేదా అని అమ్మమ్మ నీ ఇంటి కాడ కొండంత పండుగ జరుగుతున్నది వల్ల చుట్టాలు బాంధవులు వచ్చి కూర్చొని ఉన్నరే అమ్మా ఒక్కసారి వచ్చి నీ ఇంటిని చూసిపోవా గక్కడ ఏ ఉన్నదాని గా 3 ముళ్ళ జాగల్ల మల్ల ఇల్లు కట్టుకున్నవే అమ్మమ్మ రామ 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 ఆ కన్న తల్లి అయ్యవ్వకు 2 కొడుకులు 1 బిడ్డ ఉండేపడికే ఆ తల్లి ప్రాణం పోయిన నాడు ఆ ఒక్కగాను 1 బిడ్డ కోమలవ్వ ఉంటే తల్లి మీద వాడి కలకాల కలకాల కన్నీరు తీసినట్టుగా ఆ 2 కొడుకులు ఉంటే తలకొరివి పెట్టేటందుకు ఉండరు కదా భగవంత నా భర్త చూసినవా పిలగన్లు ఏరి నన్ను బాధించబట్టే కరువు తక్కువ రేపు రేపటి కల్లా 1 వేళ గిట్ట నా ప్రాణమో నా భర్త ప్రాణమో పోతే మాకు తలకొరివి పెట్టేటందుకు మాకు కొడుకులు లేకపోయే తలాపున కూర్చొని ఎడచేటందుకు మాకు బిడ్డలు లేకపోయినవ్వా నా ప్రాణనాదా ఓ నాదా నీకు దండ వల్ల పెడతా ఉన్నావో నాదా ఆ పరమాత్ముడు నాకు ఓడిగట్టంది నేనేమో చెయ్యాలనయ్యా ఇప్పటికైనా మించిపోయింది లేదు నాదా నాకు సెలవులు పెట్టినట్టయితే తిరుపతి శ్రీరంగం ఓనంది మహానంది కాశీ గయా వేములవాడ కొండగట్టు క్షేత్రాలు తిరిగినాదా ఏ దేవుని గుడి లోపల నేను పూజలు కడితే ఆ దేవుడు వచ్చి నాకు సంతాన బలం నాకు అడిగడతాడయ్యా నాకు సెలవు పెట్టినట్టయితే నేను వెళ్ళిపోతానయ్యా నాకు సెలవులు పెట్టు నేను ఏ దేవునికి పూజలన్నీ చేసి అయ్యా నేను కొడుకుల గంట నేను బిడ్డను గంట అంటాను సరే భాగ్యవతి యాగ నువ్వు దేవుని పూజలు నేను సెలవులు పెడతాన్నా ఏ గుండెలను మునుగుతావో ఏ దేవునికి మొక్కుతావో అగో ఆ కొడుకులను నా చేతిలో పెట్టాలి అగో ఆ బిడ్డను నా చేతిలో పెట్టాలి అగో నువ్వు అమ్మ అని చెప్పిండు రాజు భూపాల మహారాజు అంతే మరి వట్టి చేతులతో రావద్దా వట్టి చేతులతో రావద్దు అయ్యో ఎందుకయ్యా గంత కోపం ఒక్కదాని వస్తావా మళ్ళా పిల్లగాన్ని నెమ్మడి పెట్టుకుంటే రావాలి నువ్వు ఇక్కడనే ఉంటావు కట్టుకొని రావాలి అంతే అంతేనా సరేనా దాని భర్త దగ్గర సెలవులు తీసుకున్నది ఆ తల్లి భాగ్యవతి దేవి మరి నేను ఒంటరిగా నేను పూజలకు బయలెళ్ళి నేను ఎట్లా పోవాలి భవనాల లోపల 7 దాసి వాళ్ళని ఎంబడి పెట్టుకొని నేను వెళ్ళిపోతానా అని దాసి వాళ్ళని పిలుస్తున్నది ఓ రామ రామ ఓ దాసి చిత్తగారితల కుక్కలు మొత్తుకున్నాడు మీ మీద మా నువ్వు అయ్యా ఏం మొత్తుకున్నాడు అది దొరసాని ఇక నీ కింద 7 దాశల్లో ఉన్నావు ఎవరినో ఒక్కరిని పేరు పెట్టి పిలిస్తే పోవాలంటారు అవ్వా ఇక మరి నా పేరు లేదు నా ఊరు లేదా పేరు లేదు ఊరు లేదంటే నీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పినావే నా పేరా అయ్యో నీ దాని మీద లేదా ఏంటిదే నా దాని ఉన్నది అయ్యో నీ రిజిస్టర్ మీద నా పేరు లేదా ఈ రిజిస్టర్ లో నీ పేరు నాకు కనబడతలేదు కాదు పిల్ల ఇప్పుడు చెప్తా ఎక్కించుకో ఏంటిది ఎక్కించుకునేది నా పేరా
నా పేరా నా పేరు కొట్టవెనికిల్లు కొత్త చిన్న మల్లు అంటారు. కొట్టవేని గిల్లు కొత్త సినిమాలు ఉంటా అదే ఉండదా? గట్టెట్లుంటది? ఇగో నా పేరు మల్లక్కి, మా యారాల పేరు మల్లక్కి. ఎవరన్నా పని పడ్డోళ్ళు పిలుచుడు భయం. ఆ గుడిసెలకి వెళ్ళి మా అక్క వచ్చి పోవానంటే నిన్ను కాదు మీ చెల్ల మల్లుని పిలిచిన్నారు. ఈ గుడిసెలకి వెళ్ళి పోయి నేను అంటే నిన్ను కాదు మీ అక్క మల్లుని పిలిచిన్నారు. ఈ మల్లు అన్న పేరు మంచిగా లేదా అని మా ఇంటి పేరు కొత్తోళ్ళు. మా ఇల్లు కొట్టవేనికి ఉన్నది. కొట్టవేనికి ఇల్లు కొత్త చిన్న మల్ల అంటే నేను పలుకుతానబ్బా. ఓహో అట్లా పెట్టుకున్నావా? మరి పిల్ల నీ మొగని పేరేం పేరే? అదిగరేళ్ళు తుర్కోళ్ళు అవి చేసిన తెలుగోళ్ళు కర్రవేరు అని తుర్కోళ్ళు. మరి ఆ పేర్ల సగం తుర్క ఉన్నది సగం తెలుగు ఉన్నది కాదే. ఆహా నీ గట్టడం అనిపించింది. మా అత్తకు 12 ఏళ్ళు అయినా పిల్లగాండు కాలేదట. గోడ పునాది లేకపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్ళకు పిల్లలు పుట్టకపోతే బలం తక్కువతనమాట. ఆడోళ్ళకు సంకసాటి అయితేనే శంకరం ఉండదు. అందుకే మా అత్తకు పిల్లలు లేరు. ఇక అందరు పేరు నాలు పెడతాడు. ఇక నీ పిల్లగండు గారు నీ పిల్లగండు గారు నీ పిల్లగండు గారు నువ్వు గొడ్డుదానివి నువ్వు గొడ్డుదానివి నువ్వు గొడ్డుదానివి అని పంచ పేరు నాలు పెడతాడు. ఇక ఆ సందు చూసుకోవాలి వచ్చావా. ఇక లత్త గులుగుడే మావ గులుగుడే యారన్ను గులుగుడే ఆడబిడ్డలు గులుగుడే చేసుకున్న లంజ కొడుకు కూడా లంజం ఉంటే చేసుకున్న లంజ కొడుకు అంటారు. సువర్ గావురానికి గారి కొడుకు అనొచ్చు కానీ పేరు పెట్టి పిలవద్దట. అదేనో మరి పేరు పెట్టి పిలిస్తే అర్ధౌస్ అవుతుంది అని అందుకే పేరు పెట్టి పిలవరు. బడిచెట్టోనికి బండడ్డం అయినట్టు మరి పెద్దలకి ఏమత్తది? పెద్దలకి ఏమత్తది? పెత్తరా. మరి బాలలకి ఏమత్తది? బతుకమ్మ పండుగ. మరి పిల్లలకి ఏమత్తది? పీరీల పండుగ. పిర్రల పండుగ. లంజం ఉండ కళ్ళు పోతే పీరీల పండుగ అనాలి. ఆ కొద్దిగా తోలు నాలిక తొత్తు పోతాను కొద్దిగా చదువుకో అంటాను. ఇలా వేనకే ఉండేది మళ్ళా చదివేది. ఇక పీరీలు పట్టుకొని తురుకోలు ఎట్టేస్తాను. అస్సోయి అంకమ్మద్దు అస్సోయి అంకమ్మద్దు అనొస్తాను. ఇక రాంగ గిసొంటి పెద్దవాడు చూసి పిల్లని పిలగాండ్రు లేరు. ఇక పీరీలు వస్తున్నాయి. పీరీల కొంగు పట్టుపోని పిలగాండ్లు అవుతారు. అన్నవల మా అత్త ఏం చేసింది? ఇక పస్కర వేయింది పుష్కర వచ్చింది. కొంగుల కుడుక పడ్డది. ఏదే కుడుక? నాకు కాదు మా అత్తకు. అయ్యో మీ అత్తకా నీకే అనుకున్నా కాదే. ఇక కుడుకతోనేమో అత్త కొడుకు కుడుకతోటేనా? కుడుకతోటి. అది ఏ కుడుకో మరి? పిర్రల కుడుక. కళ్ళు అదే లంజముండ పీరిల కుడుక అనాలి. ఇక కుడుకతోనే కొడుకు ఇచ్చా అని మా మామ చూసి అబ్బా తుర్కదేవుని సత్యం చూడు అని మందకాడికి పోయి ఒక ఏటను తీసుకొచ్చి ఏటను తీసుకొచ్చిన వాళ్ళ మా అత్తో లాల్లత్తం అంటుంది. కొత్తగా వచ్చిన అదరా గొల్లిరుకవు వెనక నుంచి వెళ్ళవోనియా అని ఒక్కడి తెస్తే ఎట్లా సరిపోదు బలగం బాగున్నది అని తుర్కదేవునికో అలాలు చేసిండు. ఎల్లవ్వ తలికో మురదాలు చేసిండు. మరి 2 పేర్లు కలపాలి కదా. అంకుసాబుల పేరు అస్గరు ఎల్లవ్వ పేరు ఎల్లు అస్గర్ ఎల్లన్న పేరు పెట్టి. ఓహో అట్లా పెట్టుకున్నావా? మరి పోనీ పెళ్ళి ఏమన్నా పిల్లగన్లు అయ్యరా అనే? నాకు ఒక్క కొడుకు. కొడుకు పేరేం పేరే? ఆడి పేరుకి వచ్చినవాడు ఆ కీర్తికి వచ్చినవాడు. అల్ల అంగనా దొంగనా? నిన్నెప్పుడేమన్నా అన్నాడు? ఆడు దుబాయ్ గిట్టవేండా? దుబాయ్ పోయే మొవ్వోడు అయిండు ఆడు. మరి మస్కడ్ గిట్టవేండా అనే? మస్కడ్ పోయి బిస్కెట్ తెచ్చే మొవ్వోడు అయిండు ఆడు. మరి లేకపోతే నీ కొడుకు నీ మీద గిట్టేరు పడ్డా? ఆడు ఏరెట్లా ఓడి ఏరెక్కడిది? మరి నీ కొడుకు ఏమైనట్టే? ఆడు మా అత్త కలవాటు అయిండు. లంచముండే సిగ్గు లేదు మానం లేదు. నీ కొడుకు నీ అత్తకెత్త అలవాటు అయిందే. ఇక దాని పక్కనే అంటాడు దాని ఇంటికనే ఉంటాడు దాని దగ్గర తింటాడు. నా ఇంటికి వస్తాడా నన్ను అవ్వ అని పిలుస్తాడు. దాని దగ్గరనే తింటాడు దాని దగ్గరనే వంటాడు నా దగ్గరికి వస్తాడా అంటే ఇంతకు నీ కొడుకు ఎన్నేళ్ళు ఉంటాయి? 2 ఏళ్ళోడే. ఓ శిలాంజముండా 2 ఏళ్ళ పిల్లగాడు మనవడేనే అక్కడ పాపం మీద సనవైండు అనుకోవాలి. అంటే పాపం అంటే కడతానో దొరసాలి నీ పనులలో కుక్కలేరు కదా. లంచముండి ఇప్పుడు అంటే కానీ నోటిండా అక్కడ 2 ఏళ్ళ పిల్లగాడేనే ఇక్కడ బాపం మీరే సర్వైండు అనుకోవాడు. ఇంత ముందు ఏమన్నావే? ఇక మాటకు తప్పు బోడరెత్తు ముప్పు అన్నట్టు మాటకు అంకెదిత్తన్నావు. ఇవాళ ఈ ఊళ్ళో నువ్వు ఎందుకు ఇచ్చినావు చెప్పు? ఎందుకు పిలిచినావు దొరసా అని అనాలి. నేను కాదే అంటన్నా. నేను పూజలకు బయలుపోతున్నా వస్తావా అంటున్నా. ఎందుకు అవ్వకి దొంగనాత్తిరు? ఎందుకంటే నాకు కొడుకుల సంతానం బిడ్డ సంతానం కావనని పోతున్నా. అవ్వా ఇక పోదాంపా. పోదామా? అమ్మవారు ఆ తల్లి భాగ్యవతి దేవి 7 దాసి వాళ్ళని ఎంబడి పెట్టుకోని అగో ఎట్లా బయలుపోతున్నది ఓ రామ రామ ఎట్లా పోతున్నది నందా నందనా నందనందనా ముకుందవదన ఇందురేశ ఈశ మందగమన అడికెళ్ళి ఆటన్న తల్లిరా ఏడంట తను
దాసి వాళ్ళను వాళ్ళు తోలుకొని తల్లి కూడా తను ఉన్నదా అయ్యో వాడలన్నా తల్లి ఎల్లబట్టెనా మేడలన్నా తల్లి దాటబట్టెనా అయ్యో ఎక్కరాని కుండలైనా ఎక్కువగా తను ఉన్నదా అయ్యో దిగరాని కొండలైనా దిగుకుంటా తను ఉన్నదా తిరుపతి శ్రీరంగం ఓనంది మహానంది కాశీకయ వేములవాడ కొండగట్టు క్షేత్రాలు తిరుగుతున్నదే అమ్మా చెయ్యని పూజంటూ లేదు ఒక్కంటూ లేదు నోహని నోమంటూ లేదు దేవుడా భగవంతా ఎన్ని పూజలు చేసినా గాని ఆ కన్న తల్లి భాగ్యవకు నాయన ఏ దేవుడు పలబోడి గడతలేడే అమ్మా భగవంతా నా బ్రతుకు పాడువాడు నేను ఏ జన్మ లోపల నేను ఏ పాపము చేసుకున్నాను అమ్మా ఒక్కటే కానుపుకు 7 కొడుకులను అంటానన్నా కొడుకుల తోడ మల్ల నేను ఒక్క బిడ్డను గాని నా భర్త చేతుల్లో పెడతానని నేను ఒప్పుకున్నానే అమ్మా ఒకవేళ గిట్ట వట్టి చేతులతోటి నా రాజ్యం వెళ్ళిపోతే నా భర్త నన్ను బతకనియడే అవ్వా ఎన్ని బాధలు వచ్చినా మంచిదే ఎన్ని శరలు వచ్చినా మంచిదే చివరకు నా ప్రాణాలు అయినా మంచిదే అనుకున్నదమ్మా అగో కలగల గలగల కన్నీరు తీసుకుంటా తల్లి భాగ్యం ఎప్పుడైతే పోతున్నదో అగో తల్లి ఓ ఏటి తొవ్వ లోపల కాలింగాల మడుగు ఒక్కటి ఏ ఒడ్డుకు ఏనాడు గనక కాలికమ్మ గుళ్ళు కలబడుతున్నాయి అగో గుల్ల బేటికి దేర వచ్చింది ఈ కాళికమ్మ గుల్లగాడ నేను పూజలు గడితే ఆ దేవత వచ్చి నాకు తప్పకుండా నేను కోరుకున్న సంతాన ఫలము నా కోడి గడతదా అని అదే గుండం లోపల స్నానం చేసింది మన సెంబు నిండా నీళ్లు ముంచుకొని ఆ గుల్ల బేటికైనా అదేళ్ల పబ్బది పట్టుకున్నది ఆ తల్లి చూసిన భాగ్యవ్వ 5 ఏళ్ల హారతి పట్టుకున్నది ఓ తల్లి కాళికాదేవి నా మొర వినవా తల్లి నేను కోరుకున్న సంతానం నాకు ఇస్తేనే నేను బతుకుతా ఒక్కవేళ గిట్టలు నా దగ్గరికి రాకపోయి నాకు సంతానం ఇవ్వకపోతే నీ చేతు లోపల ఉన్న త్రిశూలం తీసుకొని నా పొట్ట లోపల ఉడుచుకొని చచ్చిపోతానే అమ్మా